దేవుని రాజ్య స్వార్థ ఆయన ప్రకటించుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ మగ్దలేనే మరియ వారిలో ఉండి వెంబడించడమే కాదు, పరిచర్య చేయడమే కాదు, ఉపచారం కూడా చేస్తుందట. ఆమె యేసు ప్రభుల వారి యొద్దకు తనకున్న కలిగిన ఆస్తి అంతా అమ్మి దానిని తీసుకొచ్చి యేసు ప్రభుల వారి పరిచర్యలో, యేసు ప్రభుల వారి రాజ్య వ్యాప్తిలో ఆమె వాడుతా ఉంది. ఆమె కలిగిన ఆస్తి అంతా కూడా. ఈ మగ్దలేనే మరియ యేసు ప్రభుల వారిని ఎంతగానో ప్రేమిస్తా ఉంది. ఆమె అందరిలాగా అవసరానికి వాడుకునే వ్యక్తి కాదండి యేసు ప్రభుల వారిని. ఆమెకు సమస్యలు ఉన్నప్పుడు, ఆమెను ఇబ్బందులు ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు బాగు చేశాడు. ఒక్కసారి ఆమెను స్వస్థపరచాడు. ఒక్కసారి ఆమెను దయ్యముల చేత పీడించబడుతున్న స్థితి నుంచి విడిపించాడు. ఇక ఆమె బ్రతికినంత కాలము యేసు ప్రభుల వారి కొరికే బ్రతికింది ఆమె. ఈరోజు నీకు ఎన్ని మేలులు చేస్తున్నా కృతజ్ఞతహీనుడిగా బ్రతుకుతా ఉన్నావు. ఈరోజు నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మగ్దలేనే మరియ ఆ సాయంత్రం చీకటి పడుతూ ఉంటే అందరూ వెళ్ళిపోయినారట. కానీ మగ్దలేనే మరియ మాత్రము ఆయన దేహం దగ్గరనే కూర్చున్నది. ఎందుకు అనంటే యేసు ప్రభుల వారు చూపించిన ఆ ప్రేమ అవన్నీ మర్చిపోలేకపోతా ఉందండి. అందరూ ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయిన మగ్దలేనే మరియ మాత్రము సమాధి వరకు వెళ్ళి ఆ సమాధిలో పెట్టి రాయి దొర్లించి అడ్డము పెట్టినా కూడా ఆమె ఇంటికి పోతలేదు. వింటున్నారా? ఆయన సమాధిలో పెట్టి అందరూ వెళ్ళిపోయినా అక్కడే ఉంది. ఆదివారం ఇంకా తెల్లవారకు మునిపే పెందల కడనే ఇంకా చీకటితో ఉండగానే ఈ మగ్దలేనే మరియ సమాధి యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చింది. వింటున్నారా? వాళ్ళేమో శిష్యులేమో చూశారు, వెళ్ళిపోయినారు. కానీ ఈ మగ్దలేనే మరియ మాత్రము ఆ సమాధి బయట నిలిచి ఏడుస్తూ ఉంది. ఆయన తోటమాలి అనుకొని, అయ్యా ఈ సమాధులు ఉండేటైనను నువ్వు ఎత్తుకొని పోతే చెప్పు, జరా నేను ఎత్తుకొచ్చుకుంటా ఆయనను. ఓ చనిపోయిన వ్యక్తిని నలుగురన్నా మోసుకొని పోతారు, కనీసం నలుగురన్నా మోసుకొని పోతారు. ఈమెమంటుంది, ఒక శవాన్ని మోయగలుగుతుందా? కానీ ఆమెలో ఉన్న తపన చూడండి యేసు ప్రభుల వారి విషయంలో. ఆమెలాగా యేసు ప్రభువును ప్రేమించే వాళ్ళు కావాలి ఈ రోజులలో. నీవే ఒక మగ్దలేనే మరియలాగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఈ రోజు. వింటున్నారా?